టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి కాజెస్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గ్రీష్మ ఫ్రమ్ 49. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్లో ఈ లైఫ్ స్టైల్ మధ్యలో చాలా కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. సో బేసిక్లీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, మెయిన్ కాజెస్ ఏంటి? సో ఇప్పుడు నార్మల్గా ప్రతి 10 కపుల్స్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 1 కపుల్ 2 కపుల్స్కి ఈ మధ్య అంటే చాలా తరచుగా కామన్గా మనం చూస్తున్న ప్రాబ్లం అనేది ఇన్ఫర్టిలిటీ. అంటే ఇప్పుడు మనకి అంటే కపుల్ ఇన్ఫర్టైల్ అని ఎప్పుడు ట్రీట్మెంట్కి ఎప్పుడు రావాలి అంటే, సో ఇప్పుడు మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు ఇద్దరు కూడా సంతానం అవ్వాలని, అయినా కూడా అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా 1 ఇయర్ వెయిట్ చేశారు. లేడీకి మనకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే మనం ఇంకా లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తాం. లేదు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అంటే కలుసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి, ఒకసారి కూడా అసలు కలుసుకోలేకపోయారు, సో ఇంకా సర్జరీస్ ఏమైనా అయ్యాయి, అబ్డామినల్ సర్జరీస్ ఇట్లా ఇంకా వేరే ప్రాబ్లమ్స్, సిస్ట్ ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వెంటనే ఎప్పుడైతే మనం అంటే ఫర్టిలిటీకి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో వెంటనే కూడా డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తామన్నమాట. సో ఇప్పుడు అదే మనకి ఒక 1 ఇయర్ వరకు ట్రై చేసినా కూడా సంతానం కలగకపోతే డాక్టర్ని సంప్రదించాలి. అదే మనకి లేడీకి 35 ఇయర్స్ దాటాయి అంటే వాళ్ళు 6 మంత్స్ వరకు ట్రై చేసి మనకి ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తామన్నమాట. సో మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి ఫీమేల్ మేల్ అంటే ప్రతిసారి మనం చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ సగం సగం చూస్తున్నాం అనమాట. ఫీమేల్లో ఎంత రీజనో ఇన్ఫర్టిలిటీ, ఆల్మోస్ట్ మేల్లో కూడా ఒక 50% రీజన్ ఉంటుందన్నమాట అంటే ప్రాబ్లం ఉండడానికి. సో ఇద్దరిలో కూడా మనం ప్రాబ్లమ్స్ అనేది తరచుగా ఎన్కౌంటర్ అవుతూ ఉంటాం అనమాట, మేల్ ఫీమేల్ ఇద్దరిలో కూడా. సో మనకి ఫీమేల్లో ఎందుకు రావచ్చు మనకి అంటే ఇట్లా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే నార్మల్గా మనకి ఓవేరియన్ కాజెస్ అనమాట. సో ముఖ్యంగా మనకి ఈ ఓవరీస్లో ఏమన్నా ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, పీసీఓఎస్ కానీ సిస్ కానీ ఇట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 25% రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చేసి మనకి ట్యూబ్స్లో అనమాట. సో మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఇది ఒక 20% మనకి ప్రెగ్నెన్సీ అందకపోవడానికి రీజన్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి యూట్రైన్ కాజెస్ కానీ సర్వైకల్ కాజెస్ కానీ, సో ఇట్లా మనం రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఫీమేల్లో మనకి ఇట్లాంటి ఫర్టిలిటీ సమస్యలు అనేవి దారి తీయొచ్చు అనమాట. అట్లాగే మేల్లో కూడా మనం చూస్తుంటాం అనమాట. మేల్లో ఏంటి అంటే ఒక సింపుల్ టెస్ట్ మనకి సెమెన్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది అనమాట. సో మేల్లో మనకి అంత ఫర్టిలిటీ అనేది మంచిగా ఉందా లేదు, సెమెన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది మనం చూడొచ్చు. ఇంకా మనకి మేల్లో కూడా అంటే మనకి ఇట్లా అంగం గట్టిపడకపోవడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, వెరికోసీల్ ప్రాబ్లం కానీ, సో ఇట్లా మనం రకరకాలైన ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం అన్నమాట. సో డాక్టర్ గారు మీరు అన్నట్టుగా కాజెస్ కొన్ని మెన్షన్ చేశారు. సో ఈ కాజెస్ మధ్యలోనే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఒక మెయిన్ కాజ్ అని చెప్పచ్చా? డెఫినెట్గా లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాజ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళకి ముఖ్యంగా అంటే ఇద్దరు జాబ్ చేయడం వల్ల, నైట్ షిఫ్ట్స్ ఉండడం వల్ల స్ట్రెస్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఈ స్ట్రెస్ వల్ల ఏంటి ఇద్దరు సరిగ్గా కలుసుకోలేకపోవడము, నెక్స్ట్ వచ్చేసి అంటే చాలామంది చెప్తూ ఉంటారనమాట మనకి అంటే ఫీలింగ్స్ అనేవి కూడా సరిగ్గా కలగట్లేదు. సో అంటే మనకి ముఖ్యంగా ఈ స్ట్రెస్ వల్ల మనం యూజ్ చేసే ఈ గ్యాడ్జెట్స్ వల్ల అంటే ఈ ఫోన్స్ వల్ల వీటి వల్ల కూడా మనకి అంటే ఎక్కువ అంటే లేట్ నైట్ స్లీపింగ్ హ్యాబిట్స్ వల్ల, లేట్ నైట్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల, సో వీటన్నిటి వల్ల కూడా మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్, దీని ద్వారా మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్, సో మనకి అట్లా అంటే ఎక్సర్సైజ్ సరిగ్గా ఉండకపోవడం, సో మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనం ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి, సో ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటి మనకి పీసీఓ రావడము, అట్లాగే దీనివల్ల కూడా మనకి ఇంకా వేరే వేరే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు కదా, సో షుగర్ కానీ ఇట్లా వేరే బీపీ కానీ ఇట్లా రావడము, సో దీనివల్ల కూడా మనకి ముఖ్యంగా ఈ ఇన్ఫర్టైల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట ఈ మధ్య మనం. ఓకే, సో ఇప్పుడు డాక్టర్ గారు ఓవ్యులేషన్ డేస్ అంటే ఏంటి?
వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఓవ్యులేషన్ డేస్, సో అంటే మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఫీమేల్లో మనకి రెగ్యులర్ సైకిల్స్ అనమాట. రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు లేడీలో మనకి ఆల్మోస్ట్ ఒక 21 to 35 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే వాళ్ళు గెస్ చేయొచ్చు అనమాట, అంటే నెక్స్ట్ పీరియడ్ ఏ టైంలో వస్తుంది అనేది. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే యూజువల్గా మనకి మిడ్ సైకిల్ అంటే మనకి పీరియడ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, పీరియడ్ గ్యాప్ అంటే ఇప్పుడు లేడీలో మనకి 28 డేస్ సైకిల్ ఉందనుకోండి, అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే -14 డేస్ అనేది చేస్తే యూజువల్గా మనకి డే 14 అనమాట, అంటే ఆ టైంలో మనకి ఓవ్యులేషన్. సో ఆ ఓవ్యులేషన్ కంటే ముందు ఒక 4 డేస్ ముందు, ఒక 4 డేస్ వెనకాల, సో అట్లా అరౌండ్ ఒక 8 to 10 డేస్ వరకు అంటే అది మనకి ఓవ్యులేషన్ పీరియడ్ అనమాట. అంటే ఇప్పుడు 28 డేస్ సైకిల్ ఉన్న లేడీలో మనకి డే 10 నుంచి డే 18 కానీ డే 20 కానీ ఆ టైంలో కనుక మనకి అంటే మ్యాక్సిమం కలిసి ఉండగలిగేటట్టయితే, లేదు కనీసం ఆల్టర్నేట్ డేస్ ఆ టైంలో కలిసి ఉన్నా కూడా మనకి ఫర్టిలిటీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అట్లాగే మనకి 32 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళలో -14, సో అట్లా చూసుకోవాలన్నమాట ఎప్పుడైనా వాళ్ళ సైకిల్ లెంత్ని బట్టి. సో మిడ్ సైకిల్ అనమాట, సో ఆ మధ్యలో ఉన్న ఒక 8 to 10 డేస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ టైంలో ఓవ్యులేషన్ అనేది అవుతుంది. సో ఆ టైంలో కలయిక కనుక ఉంచుకున్నట్టయితే డెఫినెట్గా అంటే ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి ఏజ్ అనేది మెయిన్గా కన్సిడర్ చేయొచ్చా? అంటే బిలో 30 పెళ్లి చేసుకొని బేబీ కోసం ట్రై చేస్తే ఆబ్వియస్గా అవుతున్నట్టుగా, లేదా ఒక్కసారి 30-35 క్రాస్ అయ్యాక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఇంకా పెరుగుతుందా? సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలామంది ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారనమాట. 30 క్రాస్ అయిన వాళ్ళనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, 32 క్రాస్ అయిన వాళ్ళు, 35 క్రాస్ అయిన వాళ్ళు. సో డెఫినెట్గా మనకి 30 క్రాస్ అయిన వాళ్ళల్లో మనకి తరచుగా కనిపిస్తుంటాయి అన్నమాట ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి. ఇప్పుడు ఏజ్ తక్కువ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి బిలో 32 ఇయర్స్, బిలో 30 ఇయర్స్ వాళ్ళ లోపల మనకి ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది అని చెప్పొచ్చు అనమాట. సో ఎగ్ క్వాలిటీ అనేది బాగున్నప్పుడు మనం ఏమైనా ట్రీట్మెంట్స్ చేసినా వాళ్ళ లోపల మనకి రెస్పాన్స్ అనేది మంచిగా రావడము, సో వాళ్ళ లోపల ప్రెగ్నెన్సీ అనేది చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా కూడా అంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట కన్సీవ్ అవ్వడానికి. ఇప్పుడు మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వన్స్ మనకి 32 క్రాస్ అయ్యాయి, 35 క్రాస్ అయ్యాయి అంటే మనకి ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల, మనము ఉండే ఈ పొల్యూషన్ వీటన్నిటి వల్ల కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటి ఈ మధ్యలో మనకి లేట్ మ్యారేజెస్ అనేవి ఎక్కువైపోయాయి అనమాట. చాలామంది చూస్తాం 35 క్రాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది అంటే అప్పుడప్పుడే పెళ్ళై 1 year 6 months మ్యారేజ్ అయింది అని కూడా వస్తూ ఉంటారు. సో ఈ లేట్ మ్యారేజెస్ వల్ల వీటి వల్ల కూడా ఏంటి అంటే మనకి కొంచెం లేట్ ఏజ్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే మనం ఎక్కువ మంత్స్ ఈ చిన్న ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండదన్నమాట. ఎందుకు అంటే వన్స్ మనం డిలే చేస్తున్నాము చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళకి ఏంటి ఎగ్ క్వాలిటీ అనేది, ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వన్స్ మనకి ఏజ్ అనేది ఎక్కువ 32-35 క్రాస్ అయింది అంటే ఎక్కువ మనం చిన్న ట్రీట్మెంట్స్ చూడకుండా మనకి ఏంటి అంటే వాళ్ళు తొందరగా కన్సీవ్ అయ్యేటట్టు, ముఖ్యంగా మెయిన్ ప్రెగ్నెన్సీతో వెళ్ళిపోయేటట్టు, కనీసం ఒక హెల్దీ బేబీ అన్న ఉండేటట్టు చూడడానికి మనం ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది అంటే రివర్సబుల్ చేయొచ్చా? ఛాన్సెస్ ఉందా? సో వన్స్ మనకి అదే చాలామంది అడుగుతారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది IUI ద్వారా కానీ IVF ద్వారా కానీ అయింది, సో వాళ్ళు సెకండ్ బేబీ వెళ్ళాలి అనుకున్నా కూడా డెఫినెట్గా ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకొనే వెళ్ళాలా, లేదు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మళ్ళీ ఉంటాయా అని అడుగుతారనమాట. సో ఏం చెప్తాము అంటే ఫస్ట్ మనకి అంటే సోషల్ రీజన్స్ వల్ల కానీ దేని వల్ల కానీ వాళ్ళు ట్రీట్మెంట్స్కి వచ్చారు, IUI చేయించుకున్నారు తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి అని, లేదు IVFకి వెళ్ళారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే మెయిన్ ఏమన్నా ట్యూబల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నట్టయితే IVF అట్లా, సో ట్యూబ్స్ బ్లాక్ అనేది ఉంటే అది మనం రివర్స్ చేయలేని ఫ్యాక్టర్ అనమాట. అట్లాంటి వాళ్ళు డెఫినెట్గా నెక్స్ట్ కూడా వాళ్ళు IVFకి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు ఇప్పుడు వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి,
ఏమన్నా హార్మోనల్ ఇష్యూస్ కానీ వేరే ఇప్పుడు ఐయుఐ ఫెయిల్ అయిపోయి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. ముఖ్యంగా అంటే రీజన్ అనేది తెలియదు అనమాట. అంటే వాళ్ళు ఎందుకు కన్సీవ్ అవ్వలేకపోయారు, అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే ఐవీఎఫ్కి రెస్పాన్స్ బాగుంటుంది. సో నెక్స్ట్ వాళ్ళు కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు సెకండ్ బేబీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు న్యాచురల్గా కూడా కన్సీవ్ అవ్వగలిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాకపోతే మనకి మేల్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువగా ఉంది, మేల్లో కణాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే అది కొన్నిసార్లు మనం ఇర్రివర్సబుల్ ఫ్యాక్టర్ అనమాట. అట్లాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఐవీఎఫ్ ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అంటే ఏ రీజన్ వల్ల వాళ్ళకి మనం ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏజ్డ్ కపుల్ అనుకోండి, 35 years 36 years క్రాస్ అయ్యాయి అనుకోండి, అట్లాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోస్ కనుక ఉన్నట్టయితే ఎక్స్ట్రా ఎంబ్రియోస్, అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ బేబీ తర్వాత నెక్స్ట్ బేబీ కూడా ఆ ఎంబ్రియోస్ పెట్టించుకోండి అని చెప్తామన్నమాట. ఇట్ డిపెండ్స్ వాళ్ళ ఏజ్ని బట్టి, ఏ రీజన్ వల్ల మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేసాము అనే దాన్ని బట్టి కూడా మనం డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఒక ట్యూబ్ బ్లాక్ అవుతే మిగిలిన ఇంకొక ట్యూబ్ తోటి ఎంతవరకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? సో ఇప్పుడు మనకి ఏంటి అంటే 2 ట్యూబ్స్ అనేవి ఉన్నప్పుడు మనకి కన్సీవ్ అవ్వడానికి డెఫినెట్గా ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి ఏంటి అంటే మన బాడీలో ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ఓవరీ, అంటే ఎప్పుడు ఏ ఓవరీ నుంచి రెస్పాన్స్ వస్తుంది, ఏ ఓవరీ నుంచి ఎగ్ పెరుగుతుంది అనేది చెప్పలేమన్నమాట. అది బాడీ డిసైడ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైనా మనకి క్లోజ్డ్ ట్యూబ్ ఉన్న సైడ్ ఓవరీ గనక రెస్పాన్స్ వచ్చి ఎగ్ పెరిగినట్టయితే ఆ మంత్ వాళ్ళకి ఇది కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఆ సైడ్ ట్యూబ్ అనేది బ్లాక్ ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఓపెన్ ఉన్న సైడ్ మనకి అది ఎగ్ పెరిగి ఓవ్యులేషన్ అయింది అంటేనే ఆ మంత్లో వాళ్ళకి కన్సీవ్ అవ్వగలిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వన్స్ మనకి ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ ఛాన్సెస్ అనేది సగానికి సగం తగ్గిపోతుంది అనమాట కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్. సో వన్స్ మనకి ట్యూబ్ బ్లాక్ ఉంది, ఒకటే ట్యూబ్ ఓపెన్ ఉంది అన్నప్పుడు ఏంటి అంటే కొంచెం ఫాలిక్యులర్ స్టడీకి కానీ అట్లా వస్తే ఏ సైడ్ ఎగ్ పెరుగుతుంది అట్లా చూసి వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. అంటే ఈ మంత్ ఈ సైడ్ ఎగ్ పెరుగుతుంది, కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు మనం మందులు పెట్టినప్పుడు కొంచెం ఎగ్ గ్రోత్ అనేది 2 or 3 eggs గ్రో అయ్యేటట్టు చేసి, సో అంటే మనకి ఓపెన్ ఉన్న సైడ్ ఉన్న ఓవరీ కూడా అది రెస్పాన్స్ వచ్చేటట్టు చేయగలిగితే అప్పుడు కూడా వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇందాక మీరు ఐవీఎఫ్ మెన్షన్ చేశారు. ఐవీఎఫ్ అంటే ఏంటి అండ్ ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు? సో ఇప్పుడు మనకి ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే ఇది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనమాట. సో ఇది ఎవరికి మనం ఇండికేట్ చేస్తాము ఐవీఎఫ్ అంటే మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది వీలవ్వని వాళ్ళకంటే ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిన వాళ్ళకి ముఖ్యంగా చెప్తామన్నమాట ఐవీఎఫ్కి వెళ్ళండి. ఇంకొకటి ఏంటి అంటే వన్స్ మనకి పిల్లలు అయిన తర్వాత కూడా ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకోవచ్చు లేటర్ 4 years తర్వాత 5 years తర్వాత. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే ట్యూబ్ రివర్సల్ ఆపరేషన్ బదులు ఐవీఎఫ్ అనేది సేఫ్ ప్రొసీజర్ అని చెప్తామన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి కానీ, లేదు మనకి మేల్లో కణాలు అనేవి చాలా తగ్గిపోయాయి అంటే కణాలు అనేవి 0 ఉన్నాయి, లేదు కణాలు అనేవి మనకి 5 million అంతకంటే తక్కువ ఉన్నాయి, సో 10 million కంటే ఇంకా కూడా తక్కువ ఉన్నాయి అంటే ఐవీఎఫ్కి వెళ్ళండి, సక్సెస్ ఎక్కువ అని చెప్తామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఐయుఐస్ అనేవి 3 cycles 4 cycles అనేవి ఫెయిల్ అయిపోయాయి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. సో అట్లాంటి వాళ్ళకు కూడా అంటే వాళ్ళ ఎగ్ నెంబర్స్ బాగున్నా, మేల్లో మనకి స్పర్మ్ బాగున్నా కానీ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కన్సీవ్ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఐవీఎఫ్ వల్ల వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందు డిస్కస్ చేసినట్టు కొంతమంది లేట్గా కన్సీవ్ అవ్వాలి అని అనుకుంటారు, 38 years 39 years. సో అట్లాంటి వాళ్ళకు కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా ఐవీఎఫ్కి వెళ్తే సక్సెస్ అనేది ఎక్కువ. సో ఇట్లా కొన్ని ఇండికేషన్స్కి మనం ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో ఐవీఎఫ్లో ఏంటి మనకి సక్సెస్ అనేది ఎందుకు ఎక్కువ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కంటే ఈ చిన్న చిన్న ఐయుఐ ప్రాసెస్ కంటే అంటే ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాము అంటే మన ఇప్పుడు నేచర్కి కానీ నార్మల్ బాడీకి వదిలేస్తే అది మనకి ఒక సైకిల్లో కేవలం మనకి ఒక ఎగ్ మాత్రమే గ్రో అయ్యి ఆ ఒక ఎగ్గే మనకి బయటికి వస్తుందన్నమాట. మనం ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏం చేస్తామో మనకి లేడీలో మనం డే 2 స్కాన్లో అట్లా చేసినప్పుడు ఎన్ని ఎగ్స్ అయితే కనిపిస్తాయో అవి అన్ని
అన్నీ కూడా గ్రో అయ్యేటట్టు మనం ఇంజెక్షన్స్, గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తామన్నమాట. ఇవి ఎంత మాత్రం పెయిన్ఫుల్ అనేవి కాదు. సో ఈ చిన్న ఇంజెక్షన్స్ ద్వారా మనం ప్రతిరోజు ఒక 8 to 10 days అట్లా ఇచ్చి రెస్పాన్స్ అనేది ఎట్లా వస్తుంది అనేది అసెస్ చేసుకొని, వన్స్ రెస్పాన్స్ అనేది మంచిగా ఎగ్ గ్రోత్ అది ఉన్నప్పుడు మనం చిన్న మత్తు ఇచ్చి మనం ఎగ్ పికప్ అనేది చేస్తామన్నమాట. ఎగ్ పికప్ చేసిన తర్వాత మనం ఎగ్స్ ఎన్ని వచ్చాయి, క్వాలిటీ అవన్నీ చూసుకొని తర్వాత హస్బెండ్ స్పర్మ్తో మనం కలపడం అనేది జరుగుతుందన్నమాట. సో కలిపిన తర్వాత ఒక 5 days వెయిట్ చేస్తే మన దగ్గర Day 5 ఎంబ్రియోస్ అనమాట. సో ఎప్పుడైతే ఎగ్ స్పర్మ్ ఏవైతే మంచిగా ఉంటాయో అవి మనకి Day 5 ఎంబ్రియోస్ అనేవి ఇవ్వగలుగుతాయి అనమాట. సో Day 5 ఎంబ్రియోస్ వచ్చాయి అంటే డెఫినెట్గా సక్సెస్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాటిని ఫ్రీజింగ్లో అనేది పెట్టి తర్వాత సైకిల్లో ఏం చేస్తాం, మనం లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది పెంచుకొని ఎండోమెట్రియల్ లైనింగ్ బాగున్నప్పుడు మనం బేబీస్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకు ఐవీఎఫ్లో ఎగ్ స్పర్మ్ ఎలా ఉంటుందో చూస్తాము. సో మనకి డైరెక్ట్గా మనం బేబీ అనేది తయారు చేసి తయారైన మనం పిండంని డైరెక్ట్గా మనము గర్భాశయంలో పెడతాం కాబట్టి డెఫినెట్గా మనకి సక్సెస్ చిన్న ట్రీట్మెంట్స్ కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. సో అంటే మనం ఆల్రెడీ చూసుకోవచ్చు ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఉందా ఎగ్లో కానీ స్పర్మ్లో కానీ, సో బేబీ ఎంతవరకు తయారైంది, సో ఏ గ్రేడ్లో ఉంది, అవన్నీ అసెస్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఐవీఎఫ్లో డెఫినెట్గా సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొంతమందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఈ న్యాచురల్ సైకిల్తో కంపేర్ చేస్తే మనకి ఐవీఎఫ్లో వచ్చే బేబీస్లో రిస్క్ అనేది ఏమన్నా ఉంటుందా, సో జెనెటిక్ పరంగా కానీ లేదు మనం అవయవ లోపాలు కానీ, సో ఇట్లా చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనకి డెఫినెట్గా మనం ఐవీఎఫ్ ద్వారా వెళ్ళినా కూడా వాళ్ళ జీన్స్ అంటే వాళ్ళ ఎగ్లో ఉండే జీన్స్, స్పర్మ్లో ఉండే జీన్సే బేబీ లోపలికి వస్తాయి కాబట్టి డెఫినెట్గా ఎంత మాత్రమూ మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉండదన్నమాట. సో మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏదైతే జెనెటిక్ రిస్క్ అనేది ఉండొచ్చో బేబీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కూడా అలాగే ఉంటుందన్నమాట మనకి రిస్క్. కాకపోతే ఏంటి అంటే కొన్నిసార్లు మనకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కొన్నిసార్లు ట్విన్స్ అనేవి ఇంప్లాంట్ అవ్వడం మూలాన కొంచెం డెలివరీ అనేది తొందరగా అవ్వచ్చు అనమాట. కొన్నిసార్లు ఇట్లా అంటే ఏమన్నా బీపీ కానీ ఇట్లాంటివి ఒకసారి మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దానికి మించి మనకు ఐవీఎఫ్లో ఎక్స్ట్రా రిస్క్ అనేది ఎంత మాత్రమో ఉండదు మనకి బేబీస్కి. ఓకే, సో ఆల్రెడీ నార్మల్లీ కన్సీవ్ ప్రాసెస్ త్రూ ఒక బేబీ పుట్టిన తర్వాత సెకండ్ టైం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? సో డెఫినెట్గా అంటే చాలామంది వస్తూ ఉంటారనమాట. ఫస్ట్ బేబీ న్యాచురల్గా పుట్టింది, సో దాని తర్వాత 3 years అయింది, 4 years అయింది, ట్రై చేస్తున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదు అని చాలామంది ఇట్లా సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట. సో అట్లా కూడా మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటి న్యాచురల్గా వస్తుంది, ఆ తర్వాత వాళ్ళకి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోవడము, పీసీఓ అనేది ఇంకా ఫ్లేరప్ అయిపోవడము, నెక్స్ట్ అట్లా ఫీమేల్ సైడే కాకుండా మేల్ సైడ్ కూడా మనకి రీజన్ ఉండొచ్చు అనమాట. అంటే సెమెన్ అనాలిసిస్ కొన్నిసార్లు మనం చూస్తాం 1 month బాగానే ఉంటుంది, 2 months బాగానే ఉంటుంది, సడన్గా కొన్నిసార్లు తగ్గిపోతుంది అనమాట సెమెన్ అనాలిసిస్. అంటే అది స్ట్రెస్ వల్ల, లైఫ్ స్టైల్ దేనివల్ల అనేది చెప్పలేం, వాళ్ళకు ఉండే హ్యాబిట్స్ అన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. సో మనకి సడన్గా స్పర్మ్ కౌంట్ అనేది 0 అయిపోవడము, లేదు చాలా తగ్గిపోవడము, సో ఇట్లా చూస్తుంటాం. సో దీనివల్ల కూడా వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అందకపోవచ్చు అనమాట. ఇంకొకసారి ఏంటి అంటే మనకి ట్యూబ్స్ అనేవి కూడా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ట్యూబ్స్ అనేవి సరిగ్గా పని చేయకపోవచ్చు. దీనివల్ల కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉండదు, కానీ నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ ఇన్ఫర్టిలిటీ, సెకండ్ కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళు అంటే మనం హిస్టరీ పరంగా చూసుకొని అన్నీ డీటెయిల్డ్గా స్టడీ చేసి దాని ప్రకారం చెప్తామన్నమాట. మళ్ళీ వాళ్ళు న్యాచురల్గా ఎంతవరకు కన్సీవ్ అవ్వచ్చు, లేదు ఇట్లా ఏమన్నా మేల్లో ప్రాబ్లం ఉంది అంటే నెక్స్ట్ వేరే ఫర్దర్ బిగ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు 49లో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనది అడ్వాన్స్డ్ ల్యాబ్, మన ల్యాబ్ అనేది చాలా అడ్వాన్స్డ్ ల్యాబ్ అనమాట. 49లో మన ఏంటి అంటే ఆల్మోస్ట్ మనది ISO 6 Class 1000 అంటే అంత క్లీన్ ఎయిర్ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ల్యాబ్ స్టాండర్డ్స్ ఆల్మోస్ట్ యూరోపియన్ ల్యాబ్ స్టాండర్డ్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మనం ఓన్లీ Day 5 బేబీస్ని మాత్రమే, అంటే మనకి లేడీకి ఒక 1-2 eggs వచ్చినా కానీ అవి స్పర్మ్కి కలిపిన తర్వాత మనం Day 5 బేబీస్ వస్తేనే
మనం ఫ్రీజింగ్లో పెడతామన్నమాట. సో కంపల్సరీ మనం డే 5 వరకు వెళ్తుందా లేదా అని చూస్తామన్నమాట. ఓన్లీ అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంటేనే అంత అంటే డే 5 వరకు గలుగుతామన్నమాట. సో డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఒకటి చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జిల్ట్రిక్స్ అని అలారం సిస్టమ్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఏమన్నా చిన్న ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇది కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా ఏమున్నా మనకి బేబీ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా మనకి వెంటనే అలారం అనేది వస్తుందన్నమాట. అంటే సడన్గా pH డ్రాప్ చేంజెస్ ఏమన్నా ఉన్నా సో డెఫినెట్గా అంటే వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామంది మనకి ఐవీఎఫ్కి వెళ్ళండి ఇట్లా వేరే ట్రీట్మెంట్స్కి వెళ్ళండి అంటే వాళ్ళ మైండ్లో ఒక డౌట్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా మా ఎగ్ మా స్పర్మే కలుపుతారా లేదు వేరే ఏమన్నా మిక్స్ చేస్తారా, చాలామంది ఈ క్వశ్చన్తో కూడా వస్తారనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఒక క్యూఆర్ కోడ్ బార్ కోడ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట, ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది చెప్పేసి. సో వాళ్ళకి అంటే మనం ఎగ్ పికప్ జరిగే రోజు ఒక కార్డ్ అనేది ఇస్తామన్నమాట, అది క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. సో వాళ్ళ డిషెస్ మీద అన్నిటి మీద కూడా మనం లేబులింగ్ అనేది చేస్తామన్నమాట. సో మా క్యూఆర్ కోడ్స్ మనకి మ్యాచ్ అయితేనే మనకి అది రిసీవ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఎగ్ పికప్ కానీ అవన్నీ కానీ మనం చేసుకోగలుగుతాం. సో డెఫినెట్గా వాళ్ళ గ్యామిట్స్ అయితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట, లేకపోతే మనం ఆ ప్రాసెస్ కూడా చేయలేము. సో డెఫినెట్గా ఈ అడ్వాన్స్మెంట్స్ అన్నీ మన ల్యాబ్లో అంటే వేరే దాంతో కంపేర్ చేసి ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకే సక్సెస్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మన దగ్గర ఈ అడ్వాన్స్ ల్యాబ్ వీటన్నిటి వల్ల కూడా. ఓకే, సో ఫైనల్లీ డాక్టర్ గారు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మేల్ ఫీమేల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అలాగే ఎగ్ అండ్ స్పర్మ్ హెల్దీగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? సో ఇప్పుడు ఎగ్ స్పర్మ్ మెయిన్ హెల్దీగా ఉండాలి అంటే మనం ఈ రూట్ కాజ్ అంటే లైఫ్ స్టైల్ నుంచి స్ట్రెస్ నుంచి ఇవన్నీ అంటే మనం చేసుకోవాలన్నమాట. అంటే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం నుంచి అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండడము, మనం డైలీ తీసుకునే ఫుడ్ ఇంటేక్లో మనం జాగ్రత్తలు తీసుకోవడము, ఇవన్నీ కూడా అట్లాగే స్ట్రెస్ తగ్గించుకోవడము, స్లీప్ హ్యాబిట్స్, గ్యాడ్జెట్స్ ఇవి తగ్గించుకోవడము, ఇవన్నీ కూడా ఎంతో రోల్ ప్లే చేస్తాయి అన్నమాట ఎగ్ క్వాలిటీ పెంచుకోవడానికి, స్పర్మ్ క్వాలిటీ అనేది పెంచుకోవడానికి. దీంతో పాటుగా ఎప్పుడైతే లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి, లేట్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో డెఫినెట్గా ఒక ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేసుకొని అంటే ఎగ్ నెంబర్స్ అనేవి బాగున్నాయా లేదా, ఎందుకంటే ఒకవేళ ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోతే వాళ్ళు డెఫినెట్గా ఊసైడ్ ఫ్రీజింగ్ అట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ని కూడా చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఓకే, సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి సంబంధించి చాలా మంచి సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.